హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రవణ్ బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి 15/8/2024. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 16 అవుతుంది. ఏంది బైక్ మీద కనిపిస్తుంది, కార్లో కనిపిస్తుంది అనుకుంటారా? ఈరోజు అయితే ట్రిప్ అయితే కార్లోనే అయితే వెళ్తున్నాం. ఎక్కడికి ఏందని అయితే ఇప్పుడైతే ప్రజెంట్ హైదరాబాద్కి పోతున్నాం. హైదరాబాద్కి పోయినాక వ్లాగ్ కంటిన్యూ చేస్తే అక్కడ చెప్తాం మీకు మిగతా వివరాలంతా. 2000 years later. సో టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడే హైదరాబాద్కి అయితే రీచ్ అయినా. కాకపోతే ఏమైందంటే మన అడ్వెంచర్ ప్లాన్లో పెద్ద అడ్వెంచర్ అయితే అయింది. ఏమైందో చూపిస్తా చూడండి. పంచర్ అయితే అయ్యింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. హైదరాబాద్కి రాగానే పంచర్ అయితే అయింది. పంచర్ అయితే చేపిస్తున్నా. ఒక 15-20 నిమిషాలు పడుతుంది. పంచర్ చేయించుకొని మన వాళ్ళు అయితే అక్కడ ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళని ఎక్కించుకొని అయితే స్టార్ట్ అవుదాం. నాకు తెలిసి ఒక 9:30 వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. అక్కడికి పోయేసరికి 1 అవుతుండొచ్చు మేబీ. చూద్దాం ఎంత అవుతుందో. పంచర్ చేసుకుని అయితే ఫ్యూల్ అయితే ఫిల్ చేపిస్తున్నాను అనమాట. 3000 అయితే కొట్టిస్తున్నాను. వచ్చేటప్పుడు 1000 కొట్టించినా కానీ సరిపోదు. 3000 అయితే ఫిల్ చేపిస్తున్నా. ఎంతైతే చూద్దాం. ఇప్పుడే పెట్రోల్ కొట్టించేసి అయితే మనమైతే అవుటర్ రింగ్ రోడ్కి అయితే కనెక్ట్ అయిపోతున్నాం. సో ప్రజెంట్ అయితే మనమైతే నియర్ గచ్చిపోలి దగ్గర ఉన్నాం. సో పొద్దున మార్నింగ్ అయితే చెప్పలేదు. ఈ రోజు అయితే మనమైతే శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మనమైతే ఆక్టోపస్ వ్యూ చూడడానికి వెళ్తాం. దేని తర్వాతనైతే అక్కడ నుండి అయితే మనమైతే శ్రీశైలం అయితే పోతున్నాం. సో టోటల్ వీడియోని అయితే చూసి అయితే ఎంజాయ్ చేయండి. కంటిన్యూ అయితే అవుతున్నాం. గచ్చిబౌలి దగ్గర అయితే మనమైతే ఓఆర్ఆర్కి ఎంటర్ అయినాం. సెంటర్లో గెలకమాకరా మళ్ళా తీసుకోవాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. నువ్వు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, ఇక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకుని అయితే శ్రీశైలంకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 199 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం అయితే దిండి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తాం. దిండి ప్రాజెక్ట్ నుండి నెక్స్ట్ అయితే శ్రీశైలంకి అయితే వెళ్తాం. పాయింట్ కవర్ చేసిన తర్వాత శ్రీశైలంకి అయితే పోతాం. ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం హైదరాబాద్ నుండి. కడతాల్ టోల్ ప్లాజా నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి ఇంకా 170 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలానికి. సో నెక్స్ట్ ఏమైనా మంచి వ్యూస్ ఉంటాయి కదా చూపిస్తా, లేదంటే డైరెక్ట్ దిండి ప్రాజెక్ట్ దగ్గర కలుస్తా. ఫైనల్గా దిండి ప్రాజెక్ట్ దగ్గర కూడా రీచ్ అయినాం అనమాట. అవునా నిజమా? మామా చిన్నది రిజర్వాయర్ వచ్చింది దాని తర్వాత ఉంది. ఇప్పుడు కనబడతలే కానీ దాని వెనకాల వీడియో తీసుకుంటా అని చెప్పి ఫోన్ వచ్చే వస్తుంది. వాడిని $50 కొట్టమని రా, వీడియో చూపిస్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. A few moments later. దిండి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఫ్లో అవుతే ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, కానీ వాటర్ అయితే లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మన వాళ్ళు అయితే ఆడ ఫొటోస్ దిగుతున్నారు.
ఇక్కడ లేట్ చేయకుండా ముందుకైతే వెళ్ళాం, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది ఆ అడ్వెంచర్ వల్ల. ఇంకా మళ్ళీ లేని అడ్వెంచర్లు పెట్టుకోకుండా ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అవుదాం. ఇది వ్యూ అయితే ఇక్కడ నుండి పైనుంచి ఫోర్స్ వస్తే చాలా మంచిగా ఉంటుండే, కానీ వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, హాఫ్ ఉన్నట్టు దగ్గర. ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వెళ్దాం. ఇంకా ఫైనల్గా ఘాట్ రోడ్ సెక్షన్కి అయితే వచ్చేసినాం అనమాట. ముంగడినైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్ సెక్షన్ ఫస్ట్. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ దగ్గర టైం ల్యాప్స్ అయితే వెళ్ళండి. అమరాబాద్ టైవర్ రిసార్ట్ ఇప్పుడైతే ఎంటర్ అయినా. ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకున్నారు. 10,000 ఫైన్ అంట ఇన్ కేసు దొరికితే. ఇంకొక 40 minutes పడుతుంది అనుకుంటా రిజర్వ్ వాళ్ళకి పోవడానికి. ఈ వీడియో అట్లా పెడతారా నిన్నది? దిస్ ఫెల్లో, దిస్ నాస్టీ ఫెల్లో. అప్పుడప్పుడు మీకు ఏమైనా అనిపిస్తారా ఎప్పుడు వచ్చినాము ఎప్పుడో ఆక్టోపస్ వ్యూలోకి అయితే ఎంటర్ అయినాం అనమాట. ఒక్కొక్కరికి ఈచ్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. లోపలికైతే రోడ్ అయితే లేదు, జస్ట్ ఇట్లా నార్మల్ చిన్న మట్టితో వేసిన రోడ్ అయితే ఉంది. వెళ్తున్నాం. నాకు తెలిసి
వచ్చేసి ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు. నేను అక్కడికి వెళ్ళినాక ఎంత ఉందో చూసి చెప్తాను మీకు. ఆ రోడ్ నుంచి రైడ్ తీసుకుని అయితే లోపలికి ఆక్టోపస్ వ్యూ చూడడానికి అయితే వచ్చేసినాం అనమాట. రోడ్ నుండి మా అంటే ఒక 500 మీటర్స్ ఉందంతే. ఆ ఆక్టోపస్ వ్యూ అయితే ముంగడుంది. ఆ వ్యూ ఎట్లుందో చూపిస్తా, అక్కడికి పోయి చూడండి. వ్యూ ఎట్లుందో మా రియాక్షన్ బట్టి తెలుస్తుంది ఇప్పుడు మీకు. అరే 3D ఎఫెక్ట్ యానిమే చూసినట్టుందిరా నాకైతే. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాల ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అదేదో గ్రాఫిక్స్ పెట్టినట్టే ఉంది అసలు విండోస్లో. బాబా ఇక్కడ వాటర్, ఆ గ్రీనరీ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది చెప్పాలంటే ఇట్లాంటి వ్యూ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అంతే ఇది. అంతేగా అంతే. ఇది మా వాళ్ళ నుండి రియాక్షన్ అయితే. ఆ రియాక్షన్కి ఎట్లుందో మీరు చూడండి. ఆ వ్యూ మన వాళ్ళు అయితే మంచి మంచి ఫోటోలు తీస్తున్నారు ఈ బ్యాక్గ్రౌండ్లో. ఈ వ్యూని చూస్తుంటే అసలు మేము మీడికే చాలు ఇట్లకెళ్ళి ఇంకా రివర్స్ వెళ్ళిపోయినా పర్లేదు అనిపిస్తుంది, అంత బాగుంది ఈ వ్యూ అయితే. ఇన్కేస్ ఎవరైనా శ్రీశైలం వస్తే ఈ వ్యూని అయితే అస్సలు మిస్ కాకండి. ఆక్టోపస్ వ్యూ అని కొడితే మనకు మ్యాప్లోనైతే చూపిస్తుంది. రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ లోపలికి అంతే. ఒక్కొక్క పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు.